గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. సో బేసిక్‌గా కొన్ని పనులు చేస్తూ ఉంటే వీళ్ళు మన కోసం చేస్తున్నారా అని అనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా ఎస్పెషల్లీ మనని ప్రేమించిన వ్యక్తి కొన్ని పనులు చేసినప్పుడు మన కోసం అండ్ మనకి నచ్చిన పనులు చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు మనని ఇష్టపడుతున్నారు అని చాలా తక్కువ మందికి అది ఐడెంటిఫై చేయగలుగుతారు. అలా ఎవరైనా కూడా వాళ్ళు ప్రేమించిన వ్యక్తిని ఎక్స్‌ప్రెస్ చేయడానికి కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదా మేడం. అవి ఏంటి యాక్చువల్లీ? చాలా అసలు నువ్వు అడిగిన క్వశ్చన్‌లో నాకు కావాల్సింది ఏంటంటే తల్లి పిల్లల కోసం చేసే ఇష్టం అంటున్నావా? మగవాళ్ళు ఆడవాళ్ళ కోసం చేసే భార్య ఏంటి లైక్ వాట్ జెండర్? బికాజ్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. మగవాళ్ళు ఆడవాళ్ళని ఇష్టపడుతున్నారు అని, వాళ్ళకి నచ్చిన పనులు చేస్తున్నారని ఎలా తెలుసుకోవచ్చు? ఓకే, ఇట్ మైట్ బి ఎ లవ్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. ఈ రెండు కేటగిరీస్. సో కమింగ్ టు ద అంటే చాలా ట్రికీయే, బికాస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇస్ ఎ టోటల్లీ డిఫరెంట్ థింగ్. లైక్ అది మాట్లాడే ముందు లెట్ us టాక్ టు ద అందరికీ అమ్మాయి అబ్బాయిలు చూసే వాళ్ళకి చాలా ఇష్టమైన సబ్జెక్ట్. బికాజ్ దీంతో వాళ్ళ ఫ్యూచర్ కూడా డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ లెట్ మీ టెల్ హానెస్ట్ ఒపీనియన్స్. అబ్బాయిలకి ఎలా ఇష్టం ఉంది, రియల్గా ఇష్టం ఉంది అని నీ గురించి తెలియాలి అంటే అతను నన్ను కేర్ చేస్తున్నాడు, నీకోసం ఏం చేస్తాడు, దాన్ని బట్టి నేనంటే చచ్చేంత ప్రేమ ఉందిరా బాబు అని నువ్వు ఒక అడుగు కాన్ఫిడెంట్గా వేసేది ఏంటి అంటే కనుక ఏ రిలేషన్లో అయినా, ఇన్ఫ్యాక్ట్ అంటే ఈ ఆపోజిట్ జెండర్ రిలేషన్నే ఇన్ఫ్యాక్ట్ ఎనీ రిలేషన్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఇస్ రెస్పెక్ట్. అంటే నిన్ను అల్లబోకగా అంటే నువ్వు ప్రేమిస్తున్నాడు, ప్రేమించేది ఎందుకు? ఒక మనిషి నచ్చితే ప్రేమిస్తారు. నచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఆ మనిషికి ఫస్ట్ ఇచ్చేదేంటి? గౌరవం. ఫస్ట్ నువ్వు గుర్తు తెచ్చుకోండి, ఎవరైనా ప్రేమించిన వాళ్ళు, నేను ఇష్టపడుతున్న వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని ఇష్టపడి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత పద్ధతిగా మాట్లాడతారు ఇద్దరు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ద వే యూ బిహేవ్, ద వే యు ఆర్, ది కమ్ అండ్ టెల్ నువ్వంటే నాకే ఏంటే నువ్వంటే నాకు ఇష్టం ఇలా చెప్తారా? లేదు, చెప్పరు. చాలా పద్ధతిగా పొలైట్గా, ఇంకా చెప్పాలంటే అసలు ఉన్న స్కిల్స్ అన్నీ, ఉన్న టాలెంట్ అంతా ఫ్లోటింగ్లో యూజ్ చేసేసి చెప్తారు. అవునా? అంటే అప్పుడు నీకు ఇచ్చే ఒక గౌరవంతో నువ్వేం చేసావు? ఆ పర్సన్కి ఎస్ చెప్తున్నావు. సో దట్ ఈస్ అ బేసిక్. ఓకే. సో ఎస్ చెప్పక ముందు ఈ చాలా పారామీటర్స్ మాట్లాడుకుంటే, సెకండ్ వచ్చేసి కేర్. అబ్బా, కేర్ అంటే ఎట్లా మేడం అని అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్పెక్ట్, కేర్ని రెండు రకాలు చూపిస్తే, రెస్పెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నిజంగానే అబ్బాయి నచ్చారు, మాట్లాడాలనిపిస్తుంది, లైక్ ఫ్యూచర్ యూ వాంట్ టు షేర్ విత్ హిమ్ అండ్ లాంగ్ టర్మ్లో రిలేషన్ కంటిన్యూ చేద్దాం అనుకున్నప్పుడు ఆ పర్సన్ నీతో బిహేవ్ చేసే విధానం అంటే, ఒకవేళ వాళ్ళ సిస్టర్ ఉందనుకోండి, వాళ్ళ సిస్టర్ ఇంకొక అబ్బాయిని ఇష్టపడితే ఎలా బిహేవ్ చేయాలని నువ్వు కోరుకుంటావు? నీకు ప్రేమ ఉంది, ఇప్పుడు నీ మీద ప్రేమ చూపించి నువ్వు తన సొంతం అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ హిజ్ ఓన్ వైఫ్ అయినప్పుడు అది వేరు. కానీ దానికి ముందు నిన్ను ఎంత ఆత్మగౌరవాన్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ యూ డోంట్ లైక్ టు టచ్, కానీ దే వాంట్ ఓన్లీ యువర్ ఫిజికల్ బాడీ, అంటే ఊరికి అదే టార్చర్ చేస్తున్నారు. డూ యూ థింక్ ఇట్ ఈస్ అ లవ్? నో. గన్ షాట్ కదా. అంటే కక్కుర్తిలో ఉండి అట్లా అంటే మేడం ఇష్టం ఉంటే అవి చేయదు. ఇష్టం ఉంటే నీకు ఇష్టమైన పని ఒకటి వాళ్ళ కెరియర్ సెట్ చేసుకోవటం, ఒకటి నువ్వు తిన్నావా ఉన్నావా, నువ్వు కూడా ఆపోజిట్ జెండర్ కూడా సేమ్ అమ్మాయి కూడా అలాగే రెసిప్రొకేట్ అవ్వాలి. తిన్నావా ఉన్నావా, లేకపోతే ఇప్పుడు తను ఎక్కడైనా వెళ్తుంది, సేఫెస్ట్ ప్లేస్కి వెళ్తుందా, లొకేషన్ షేర్ చేయించుకుంటున్నాడా, నువ్వు దిగావా ఇంట్లోకి వెళ్ళావా అని చూస్తున్నాడా, ఇంట్లో అన్నం తిన్నావా, లేకపోతే తొందరగా పడుకో, రాత్రంతా ఫోన్లో మాట్లాడటము, అది కూడా నేనైతే కరెక్ట్ అని కూడా అన్నాను. ఎందుకంటే ఇద్దరు హెల్త్ దెబ్బతింటుంది. 1-2 సార్లు ఓకే, బట్ ఓవర్ నైట్ నువ్వు మాట్లాడినాక నెక్స్ట్ డే నీకు దెబ్బతింటుందా తినదా? సో దిస్ ఆల్ ఈజ్ ఇది కొంచెం అంటే ప్రాక్టికల్గా లేదు. మరి ఇదే బిహేవియర్ నీకు పెళ్ళైనాక ఉంటుందా? సో ఈ నవై డేస్ పిల్లలకి అది బాగా మెచ్యూరిటీ వచ్చింది. సో అమ్మాయిలకు కూడా ఓకే, ఇతను ఎంతవరకు
పేరెంట్స్ని రెస్పెక్ట్ చేస్తున్నాడు. సో నీ మీద ఎంత, ఇప్పుడు పేరెంట్స్ వద్దన్నారు, పేరెంట్స్ మీద ప్రేమ చూపిస్తున్నా అని చెప్పేవాడు రేపు పొద్దున నీ మీద ప్రేమ చూపిస్తాడు అనడానికి 100% గ్యారెంటీ. నువ్వు కీప్ ఆన్ వాళ్ళ తల్లిదండ్రుల మీద ముచ్చట పెట్టండి. ద వే హౌ దే టాక్ అంటే దాన్ని బట్టి నీకేం తెలుస్తుంది సిరి? ప్రేమించిన అమ్మాయిని కూడా చాలామంది అంటారు తల్లిని బాగా ఇష్టపడతాడు ఆయన, అమ్మో వాళ్ళ అమ్మంటే బోల్డ్ ఇష్టం అంటే అది గ్రేట్ ఎసెట్. తల్లిని ఇష్టపడుతున్నారు అంటే అసలు డిస్టర్బే చేయొద్దు, మీ అమ్మని ఇంకా అట్లా ప్రేమ చెయ్యు అని చెప్పాలి. ఎందుకంటే అంతే ప్రేమగా నిన్ను కూడా చూస్తాడు. సో అది ద బిగ్గెస్ట్ క్వాలిటీ. అలా కాకుండా నీ కోసము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఈజీ అయిపోయింది ఫిజికల్ రిలేషన్స్ అనేది. మేడం మీరు ఎక్కడున్నారు మేడం అని మాట్లాడితే నేను ఎక్కడున్నా విచ్ ఈస్ నాట్ కరెక్ట్. కాబట్టికే నేను ఏ జనరేషన్లో ఉన్నా కూడా ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా అది అవసరం లేని టాపిక్. కాబట్టికే ఇఫ్ దే ఆర్ డిమాండింగ్, నువ్వు వద్దు చెప్పావు, దే ఆర్ రెస్పెక్టింగ్ దట్ లైన్ అంటే నీ మీద ఎంతో ప్రేమ ఉంటే కాబట్టికే నిన్ను వదులుకోవడానికి ఇష్టం లేదు. కాబట్టికే దే విల్ స్టే అవుట్ ఆఫ్ దట్ ఐడియా. ఆ ఐడియాని మొత్తానికి డ్రాప్ చేసి గనక అతను అంతే ప్రేమతో అంతే నీ చుట్టూ అంతే టైం ఇచ్చి అంతే వాల్యూ ఇచ్చి తిరుగుతున్నాడంటే కళ్ళు మూసుకొని ఓకే చెప్పచ్చు. ఇఫ్ దే ఆర్ గెట్టింగ్ ఇరిటేటెడ్, frustrated because you are not allowing to touch or go alone with him or do all nonsense things, not correct person. So it is a big ఒకసారి ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే సింపుల్ అబ్బా, మగవాళ్ళు అమ్మాయి చుట్టూ ఎప్పుడు ఇట్లా ఇష్టము అతిగా ఒలకబోసి ప్రేమించినట్టు నటించి దేనికోసం చేస్తారు? ఫిజికల్ బాడీ కోసమే. సో ఒక్కసారి వాళ్ళకి అది అయిపోయిన తర్వాత దెన్ దే విల్ గెట్ వీళ్ళని తిప్పించుకుంటారు. సో కాబట్టికే అది నేనైతే 100% మేడం అమ్మాయిలదే ఇక్కడ చాలా కంట్రోల్ అవసరము, అమ్మాయిలే చాలా స్ట్రాంగ్ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టికే సో మై చాయిస్ ఈజ్ ఆల్వేస్ బీ స్ట్రాంగ్ గర్ల్స్. లవ్ ఈజ్ నాట్ అబౌట్ ద సెక్స్ ఆర్ లవ్ ఈజ్ నాట్ అబౌట్ ద ఫిజికల్ బాడీ, లవ్ ఈజ్ అబౌట్ ద సోల్, లవ్ ఈజ్ అబౌట్ ద పర్సన్ హూ ఈజ్ రెస్పెక్టింగ్ యూ. అసలు అంటే లైక్ టోటల్ లైఫ్ ఈజ్ దేర్. సో ఇలా ఉండి చేస్తున్నారు అని ఎవరైతే నీ కోసము ఆ విషయంలో కూడా వాళ్ళు చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తున్నారంటే దట్ ఇస్ ద బిగ్గెస్ట్ లవ్ ఐ ఫీల్. అండ్ రెస్పెక్ట్ కూడా, లైక్ మా అమ్మ వాళ్ళు వద్దన్నారు, నేను పలానా చోటికి రాలేను, లేదు నాకు ఈ వర్క్ ఉంది నేను పలానా చోటికి రాలేను, లేదు ఈ డ్రెస్ వేసుకోమని ఇబ్బంది పెడుతున్నాడు విచ్ ఈస్ నాట్ కంఫర్టబుల్ ఫర్ హర్, మేబీ మోడర్న్ డ్రెస్ అనుకోండి. ఇలాంటివన్నీ తనకి ఏదైతే ఇష్టం ఉన్నాయో బికాజ్ దిస్ ఇస్ ప్యూర్లీ హర్ ఫీలింగ్స్. కొన్ని తిను కాంప్రమైజ్ వెళ్ళావా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తిండి ఈమెకి ఇష్టం లేదు కానీ తన కోసం కొన్ని ఇట్స్ ఓకే కొన్ని తినొచ్చు, కానీ నాకు ఆ డ్రెస్ ఇష్టం లేదు మోడర్న్ బట్ వేసుకో అని ఫోర్స్ చేసిన అది దిస్ ఇస్ టోటలీ యువర్ డెసిషన్. యువర్ బాడీ ఈజ్ టోటల్లీ టు గెట్ దట్ రిలేషన్. ఇద్దరు వర్కౌట్ చేయాల్సినవి వేరే ఉన్నాయి. కాంప్రమైజింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు చాలా ఉన్నాయి, అది వేరే సబ్జెక్టే వేరు. కానీ నీ దాని మీద పూర్తి రుబాబు నీ ఫిజికల్ బాడీ మీద ఇఫ్ ఎనీబడి ఈజ్ రియల్లీ కంపెల్లింగ్ టు డూ సమ్ మిస్టేక్స్ బిఫోర్ మ్యారేజ్, దట్ ఈస్ నాట్. ఇఫ్ దే ఆర్ అగ్రీయింగ్ టు యువర్ టర్మ్స్ అండ్ స్పెండింగ్ ద సేమ్ టైం, కరెక్ట్ పర్సన్. కమింగ్ టు ద వైఫ్ అండ్ చిన్నగా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పుకుంటే కనుక సే దే ఆల్వేస్ రెస్పెక్ట్. అంటే ప్రేమిస్తున్నాడు అని ఎలా చెప్పుకోవాలంటే చాలా కష్టం అబ్బా. భార్యకి భర్త ప్రేమిస్తున్నాడు లేదా అని తెలుసుకోవడానికి చాలా డిఫరెంట్. ఇట్ ఈస్ నాట్ దట్ కొంతమంది అబ్బాయిలకి నిజంగా లోపల లేకపోయినా బయట ఎన్ని స్టోరీస్ నడిపినా ఇంట్లోకి వచ్చి ఏదో వాళ్ళకి షాపింగ్కి డబ్బులు ఇవ్వటమో లేకపోతే ఊరికే జుజుబీ మాటలు చెప్పటమో చీజీ అలా పటాయించేసి పడేసి ఉంచుతారు. అట్లాంటి లేడీస్ని నేను ఎంతమందో చూశాను. అంటే ఇంట్లో మేనేజ్ చేసేస్తుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ నిన్ను కూడా ప్రేమ చేస్తున్నారు అని ఎలా తెలుసుకోవాలి అని అంటే దే ఆర్ రెస్పెక్టింగ్ టు యువర్ టైమ్ అండ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వంట ఈరోజు చేసి నీ ఫేస్ చూస్తే వాళ్ళు చెప్పగలగాలి ఏంటి ఈరోజు అంతా ఎలాగున్నావు అని ఒక్కసారి అన్నాడమే ఆయన. హీ లవ్స్ యూ. He can notice the changes in your face or your body, and that means నీ ఎనర్జీ. ఇట్స్ ఓకే ఈరోజు చెయ్యక ఏమైనా తెప్పించుకుందాం లేకపోతే నేను కుక్ చేస్తాను. రైట్ టిక్ మార్క్. హీ ఈజ్ కమింగ్ లేట్ 1 సెకండ్ యార్ ఫోన్ చేసి నేను లేట్ వస్తున్నాను లేకపోతే నువ్వు తిని పడుకో. దీస్ ఆర్ బేసిక్ క్వాలిటీస్. హీ ఈజ్ రియలీ లవింగ్ యూ.
ఎందుకు అంటే ఆయన ఆ ఫ్రెండ్స్తో ఎక్కడ పోయినా ఇలా మొత్తానికి ఎప్పుడు వస్తాడో తెలియకుండా గాలేవారం లాగా వెయిట్ చేసే వాళ్ళు 80% లేడీస్ ఉంటారు. అంటే నీది ఇంట్లో నిన్ను కట్టుకుని ఇన్నేళ్ల పాటు ఉంటున్న అన్నీ అంటే టాప్ టు బాటమ్ నీకు అన్ని చేసి పెడుతున్న వాళ్ళకి ఒక్క సెకండ్ నీకు ఫోన్కి టైం లేదు అంటే డూ యూ థింక్ ఈజ్ సో బిజీ? నో, ఈజ్ నాట్ కేరింగ్. కేర్లెస్నెస్, బల్లుప్పు. అంటే ఐ కాంట్ సే దట్ వర్డ్, బలుపు కూడా ఐ కాంట్ సే దట్ వర్డ్. కానీ కొంతమంది ఆ ఏరియాలోకి వస్తే కొంతమంది ఏం చెప్తాం, రోజు పనుంది కదా, పనుంది బాస్, కానీ ఆమెకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది. ఖచ్చితంగా హ్యాపీ. నీకు అది అనవసరం అనిపించచ్చు, అది వాళ్ళకి 100 ఏళ్ళు. ఎందుకంటే ఇట్లా అని కూర్చొని చూస్తుంటారు ఎప్పుడు వస్తాడా అని. మరి మీ బ్రెయిన్ తినడానికి అయి ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ ఇంకెవరు ఉంటారు? నువ్వు వెళ్ళి బయటకి ప్రపంచంలో ఎంతమందినో కలుస్తావు, నీకు వే ఆఫ్ థింగ్స్ వేరు. బట్ ఆమెకి ఇఫ్ షీ ఈజ్ ఏ హౌస్ వైఫ్ యూ నీడ్ టు బీ ఎక్స్ట్రా కేర్, ఎక్స్ట్రా రెస్పెక్ట్. బికాస్ హోల్ ఇల్లుని నడిపే ఏకైక చక్రాధిపతి. అందుకే భలే పెట్టుకుంటారు అబ్బాయిలు కూడా, జెంట్స్ ఏమని హోమ్ మినిస్టర్ అని పదవి ఇచ్చారు, కానీ పవర్సే ఉండవు కదా. హోమ్ మినిస్టర్ అని పదవి ఇచ్చారు కానీ పవర్స్ మాత్రం ఎవరి దగ్గర ఉంటాయి? చీఫ్ మినిస్టర్ దగ్గరే ఉంటాయి. సో అలాగా ఎగ్జాక్ట్లీ. అండ్ రెస్పెక్టింగ్ అంటే ఎవరైనా వచ్చినప్పుడు మరీ అది చాలామందిని చూస్తాం సిరి, గంజిలో ఈగని తీసేసినట్టు. అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు నా భార్య అనే నీ ఒక మేనరిజం కానీ మాట్లాడటం కానీ నీ వైఫ్తో నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో ఈ 10 మంది కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఎప్పుడైతే నువ్వు అదే విధంగా ఏ అజయ్ ఏ అట్లా మాట్లాడితే ఎవ్వరు ఇవ్వరు. సో ఈ మాట హౌ యూ ట్రీట్, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడుకో, చెప్పుకో, ఇట్ డజంట్ రియలీ హర్ట్ హర్. కానీ ఎప్పుడైతే నువ్వు 10 మంది రెస్పెక్ట్ ఇస్తావో ఆమె నీకు సదా నీ సేవలో అని ఉంటుంది. అదే నువ్వు 4 గోడల మధ్యలో నువ్వు నా రానివి, నువ్వు నా దేవతవే అని నువ్వు ఇట్లా ఫ్లోట్ చేసేసి 10 మంది ముందు ఒక చిన్న మాట పనికి రానిది, అవసరం లేనిది, అవసరం లేని వాళ్ళ ముందు ఎప్పుడైతే నీ జీవితంలో ఒక మెయిన్ గృహలక్ష్మి అనుకుంటావో, దేవత అనుకుంటావో, నీ పిల్లల తల్లి అనుకుంటావో, నీ అమ్మ నాన్నని చూసేవాళ్ళ ఏదనుకున్నా నువ్వు ఆ మనిషిని ఆ ఒక్క వర్డ్ తీసేస్తే ఏం లాభం? అసలు నీకు ఎక్కడుంది సభ్యత? ఎక్కడుంది సంస్కారం? ఎక్కడుంది? ఇట్స్ అ వేస్ట్. అండ్ వీళ్ళు ఎవరన్నా వస్తారా నీకు కష్టం ఉన్నప్పుడు, నీకు వండి పెట్టడానికి, నీ బట్టలు చేయడానికి, లేకపోతే నీకు రోగం వచ్చినప్పుడు ఈవిడే నిల్చునేది. సో ఆ కామన్ సెన్స్ అనేది మిస్ అవుతుంది. అది నేను తెలిసి అన్నాను, అది మన పరంపరలో వస్తుంది. భార్య అంటే ఏ చేస్తుందిలే, లేదమ్మా ఎందుకు చెయ్యాలి అనే క్వశ్చన్ ఈజ్ నాట్ ఏ ఫెమినిజం. సో ఇలా గౌరవించడం, పెళ్ళైన తర్వాత ప్యూర్లీ ద రిలేషన్ గోస్ విత్ ద రెస్పెక్ట్, ట్రస్ట్, అంటే చాలా ఎక్కువ నమ్మకంగా. అట్లాగే ఈ అటెన్షన్, చిన్న ప్రేమ, ప్రతిరోజు యూ మేక్ ష్యూర్ యూ టెల్ హర్ దట్ ఐఎమ్ ఫర్ యూ, యు ఆర్ ఫర్ మీ. రోజుకు ఒక ఎఫర్ట్. ఎలాగైతే వెళ్ళి నీ ఆఫీస్లోకి అసైన్మెంట్ ఈరోజు నేను చేసిన సార్, ఎలాగైతే పిల్లలు హోంవర్క్ అయింది సార్, సిగ్నేచర్ బాగా చదువుతున్నాడు అని వైఫ్ దగ్గర కూడా టేక్ ఎ సిగ్నేచర్. సో దెన్ ఇఫ్ హీ ఈజ్ రియల్లీ గివింగ్ దట్ అటెన్షన్, దట్ లవ్, దట్ రెస్పెక్ట్, నీకు ఆ చిన్నగా నేను వస్తున్నాను, లేకపోతే ఇవాళ ఇది చెయ్యి, లేకపోతే నువ్వు ఇవాళ చెయ్యకు నేను ఏమైనా తెస్తున్నాను, రోజుకు ఒక్కటేసారి ఏ విధంగా అయినా యూ టేక్అవుట్ టైం అలా చేస్తున్నారు. ఒకవేళ చెయ్యట్లేదు ఈ వీడియో చూపించండి, హీల్ డూ ఇట్. ఎందుకు అంటే రీసెంట్గా ఐ గాట్ ఎ కాల్. యాక్చువల్లీ అతను నాకు మనకి కాల్లో కూడా చేస్తా అన్నారు. అంటే లైక్ ఐ వాంట్ టు టెల్, వాళ్ళ భార్య ఒక మన వీడియో పంపించిందంట, భర్త ఎలా ఉండాలి అని పంపిస్తే, అండ్ హీ ఫెల్ట్ దాట్, అండ్ ఆయన ఆ వీడియో చూసి ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఇప్పటి నుంచి ఇలా ఉంటాను అంటే చాలా నిజాయితీగా చెప్పి, కామెడీ ఏంటంటే నేను అలా చెప్పగానే ఏమన్నా అని నాకు మళ్ళీ నా నెంబర్ సోర్స్ చేసుకుని FBలో నాది చూసి హీ కాల్డ్ మీ చేసి, మేడం థ్యాంక్ యూ మేడం, నేను ఈ ఏజ్లో కూడా రెడీ ఉన్నాను నేను మార్చుకోవడానికి. నా భార్య ఇంత చిన్న విషయాలకు కూడా మేబీ తను మిస్ అవుతుందేమో, తను నాకు ఆ వీడియో పంపింది అంటే అర్థం నేను కరెక్ట్ చేసుకోవాల్సి ఉన్నాయని నేను పోయి ఆమెకి సారీ చెప్పి నేను మారుతా అన్నాను. అంటే నేను చాలా ఎక్సైటింగ్గా ఏముంది ఆవిడ అని అన్నాను. చూసంటే చాలా సింపుల్గా లేచి వెళ్ళిపోయింది మేడం అన్నాడు. అని అంటే వాళ్ళకి అది కూడా పట్టదు మేడం. అంటే ఆమె అది నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ పంపించడం వరకే ఎక్స్పెక్ట్ చేసింది. కానీ నా ఒక బాధ్యత ఏంటంటే నేను మారి చూపించడం. మీకు శతకోటి వందనాలు, ఇదే వర్డ్స్ యూజ్ చేసి చెప్తే ఐ వాజ్ సో హ్యాపీ. సో అలాగే ఈ వీడియో
లేడీస్ కనుక పంపినట్టయితే వాళ్ళు కావాలని చేసి ఉండరు. నా భార్య హ్యాపీగానే ఉంది, నేను అన్నీ కొని తెస్తున్నాను, అన్ని సామాన్లు సర్ది పెట్టాను, ఆవిడకి షాపింగ్కి డబ్బులు ఇస్తున్నాను అన్నీ అనుకుంటున్నారు. బట్ అన్నిటికీ మించిన సంపద మీ అటెన్షన్, టైం, క్వాలిటీ టైం, మీ అటెన్షన్. మీ ఒక్క బాగున్నావా, తిన్నావా, ఎలా ఉన్నావు అని ఒక ప్యాట్ రాగానే పిల్లలు ఊరుకొచ్చి హగ్ చేసుకుంటారు. బికాజ్ వాళ్ళకి ఆ బాగోదేమో అన్న ఫీలింగ్ ఉండదు కాబట్టి. అలా భార్యకు కూడా ఉంటుంది, మీరు వచ్చి అలా ఉండాలి అని. సో కాబట్టి ట్రై ఇట్, హౌ ఇట్ వర్క్స్, లెట్ మీ నో. గ్రేట్ అండి. అంటే ఒక వీడియో నిజంగా అంటే తను ఇనిషియేట్ తీసుకొని భార్య దగ్గరికి వెళ్ళి చెప్పడం అనేది చాలా రేర్గా 99%లో 1% చేసే వాళ్ళు ఉంటారు. సీరియస్లీ సిరి, మనం అనుకుంటాం కదా వీడియోస్ చేసినప్పుడు ఒక్కరు అలా ఎందుకు. మనకి కామెంట్స్లో చూస్తే ఏకేపీ అనే వ్యక్తి కూడా, తను కూడా పెట్టారు, మీరు నా ఇంటి ఆడపడుచు, నా భార్య నన్ను చాలా ప్రేమిస్తుంది, నేను ఇగ్నోర్ చేశాను, ఇప్పుడు నేను ఐ స్టార్టెడ్ లవింగ్ హర్ మోర్, థ్యాంక్ యూ, మీరు మా ఇంటి ఆడపడుచు అని కమెంట్స్లో ఉంటుంది. సో ఆ పర్సన్ అలా ఇనిషియేట్ తీసుకొని అలా చెప్పడం అంటే గ్రేట్ అని చెప్పచ్చు. అదే ప్రతి ఒక్క భర్త కూడా మీరు చెప్పినట్టుగా చిన్నగా వాళ్ళకి కావాల్సింది మీరు చెప్పినట్టుగా ఒక చిన్న టైము, నువ్వు బాగున్నావు ఈ శారీలో, బాగా చేసావు వంట అని మూడు. బాగాలేంది చెప్తారు, బాగుంది రోజు ఏం చెప్పాలంటారు, మరి బాగాలేంది చెప్తున్నావు కదా, బాగుంది కూడా చెప్పచ్చు కదా, ఏమవుతుంది. సో అలాగా మీరు చెప్తే రేపు మిమ్మల్ని కూడా పిల్లలు అప్రిషియేట్ చేస్తారు, నాన్న ఇది చేసా. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ కార్డియల్ సిరీ. సో మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ అటెన్షన్, మ్యూచువల్ లవ్. సో మీరు ఎట్లాగో ఆల్మోస్ట్ కొంచెం ఏజ్లో కూడా ఎక్కువ ఉంటారు, మెచ్యూరిటీలో నాకు అన్నీ తెలుస్తానే కదా మనం అనుకునేది మగవాళ్ళను, మీకేం తెలియదు అంటారు. మరి అన్నీ తెలిసినప్పుడు యూ నీడ్ టు టీచ్ అస్, రైట్? ఎస్. సో కొన్ని వర్గం ఉంటారు, ఏం పనిలేదు వీళ్ళకి, ఇవ చెప్తుంది చూడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దాట్స్ ఓకే యార్, నాకు ఒక 2-3 చేంజ్ అయినా పర్లేదు. బట్ నాకు తెలిసి మనసులో మీరు కూడా ఖచ్చితంగా గిల్ట్, రిగ్రెట్ ఉంటుంది. ఫాలో ఇట్, యూ విల్ ఫీల్ ద హెవెన్. మీ ఇంట్లో ఒక స్వర్గం సీమని మీరే రెడీ చేయొచ్చు. ఖచ్చితంగా. థ్యాంక్స్ అండి. అండ్ చాలా అంటే కొన్నిసార్లు మనకి తెలిసినా కూడా మీరు అన్నట్టుగా అటెన్షన్ పే చేయడం, కానీ ఆ చిన్న టైంలో ఒక 5 minutes అన్నా మనము ఎక్స్ప్రెస్ చేసి నాకు అవైలబుల్ లేదు అని చెప్పినా షీ కెన్ అండర్స్టాండ్. పర్ఫెక్ట్, కరెక్ట్. స్ట్రెస్ ఉంది నాకు ఇలా అంటే ఆవిడే ఎక్కువ కేర్ చేస్తుంది. అప్పుడు నీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఏదో ఉండొచ్చు, బిజీ, కావాలని చెయ్యరు, నేను అదే చెప్తున్నాను. కానీ మీరు ఈ కొంచెం ఇనిషియేషన్తో పరిస్థితులు ఇంకా చక్కబడతాయి, ప్రాబ్లం కాకుండా. డెఫినెట్ గా ఇంకా దీని గురించి డీటెయిల్ గా మనం అయితే మాట్లాడుకుందాం. మీకు కూడా కావాలి అంటే కమెంట్ చేయండి సెకండ్ ఎపిసోడ్ గురించి. కరెక్ట్, నీడ్స్ యాక్చువల్లీ. సో అలా ఎవరైనా కూడా ఫ్యామిలీ పరంగా ఎలాంటి రిలేషన్షిప్ లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? సో దే కెన్ కాల్ ఆన్ అవర్ స్క్రాలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. అంటే సమస్య పెద్దదే అక్కర్లేదు, ఎక్కడో ఒక లోపం ఉంది మేడం మా ఇద్దరు రిలేషన్స్లో, లేదు నాకు నా భర్త అన్నీ చేసినా నాకు ఎక్కడో లెఫ్ట్ అవుట్ ఉంది, లేదు నేను ఇంటికి రాగానే నాకు ఎందుకు ప్లెజెంట్ కదా, ఇలా ఏ చిన్నవి ఉన్నా ఎక్కడో ఏదో మిస్సింగ్ కదా, లెట్స్ డిస్కస్. ఆ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడం అనేది ఇవాళ రేపు అంటే యూఎస్లో దట్స్ వాట్ లైక్ పీపుల్ గో ఫర్ కౌన్సిలింగ్. ఇప్పుడు మన దగ్గర కూడా వైడ్ రేంజ్ ఉంది కాబట్టి దే కెన్ కాంటాక్ట్ అండ్ నో వన్ ఈజ్ నాన్ జడ్జ్మెంటల్గా వినడము. ఏదో ఒక చిన్న స్క్రూ పోతే ఒక పని చేయదు ఒక మిషన్, ఆ స్క్రూ ఒక్కటి పెట్టేస్తే మిషన్ బ్రహ్మాండంగా. ఎక్కడో ఒక చిన్న మిస్సింగ్ ఉంటుంది, ఒక్క చిన్న తడక వేసేస్తే గుమ్మగుమ్మలాడుతుంది సంసారం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సిరి.